ప్రముఖ నటుడు ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి కనిపించారు. తమ పెద్ద కుమారుడు యాత్ర పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలో ఈ మాజీ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుష్ తన ఇన్స్టాలో 2 ఫోటోలను పంచుకున్నారు. ఇందులో ఆయన, ఐశ్వర్య తమ కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని అభినందిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. గర్వంగా ఉన్న తల్లిదండ్రులం #యాత్ర అంటూ ధనుష్ ఈ పోస్టుకు క్యాప్షన్ జత చేసి 2 హార్ట్ ఇమోజీలను కూడా పంచుకున్నారు. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత ధనుష్, ఐశ్వర్య 2022 జనవరి 17న తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు మా ప్రయాణం సాగింది. ఈ ప్రయాణంలో ఎదుగుదల, అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం ఉన్నాయి. ఈరోజు మా దారులు వేరవుతున్నాయి. మేమిద్దరం దంపతులుగా విడిపోయి వ్యక్తులుగా మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన గోప్యతను మాకు ఇవ్వండి అని వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్ట్ గతేడాది నవంబర్ 27, 2024న అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. కాగా 2004లో చెన్నైలో ధనుష్, ఐశ్వర్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నాగార్జున, రష్మిక మందాన కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న కలాం అనే బయోపిక్ లో కూడా ధనుష్ నటిస్తున్నారు.